హలో గాయ్స్, ఈరోజు మనం ఫిక్స్ సైజ్ అండ్ లిమిట్లెస్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇన్ డెప్త్గా అసలు ఆ ఎబిలిటీస్ ఏంటి రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మరిన్ని తెలుగు యానిమే కంటెంట్ కోసం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సిక్స్ ఐస్ అంటే సిక్స్ ఐస్ కాదు, జస్ట్ అది ఎబిలిటీ నేమ్. సో సిక్స్ ఐస్ అంటే అదొక టెక్నిక్ కాదు, అది మనం ఒకరు నేర్చుకోలేరు. అది గోజో క్లాన్ లోనే ఓన్లీ అదొక జీన్స్ లాగా, అదొక ట్రైట్ లాగా, ఆ ఎబిలిటీ అనేది ఒక ట్రైట్ లాగా. సో అది ఎగ్జాక్ట్ టెక్నిక్ అయితే కాదు. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ సిక్సెస్ అనేది గోజోకు ఉండడం ఓన్లీ ఈ 400 ఇయర్స్ లో ఒక్కసారి మాత్రం జరిగింది. లాస్ట్ 400 ఇయర్స్ నుండి ఎవరికి సిక్స్ ఐస్ లేవు గోజో క్లాన్ లో. సో ఫస్ట్ సిక్స్ ఐస్ ఏం చేస్తుంది అంటే, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మనం అది ఎంత దూరంలో ఉందో కూడా చూడగలుగుతాం. అదొక మైక్రోస్కోపిక్ అటామిక్ లెవెల్లో వరకు కూడా మనం చూడగలుగుతాం. ఎంత ఒక 10 కిలోమీటర్స్ దూరం అయినా కావచ్చు, ఎంతైనా కానివ్వచ్చు, అది మనం ఎంత దూరం ఉన్నా చూడొచ్చు. అసలు అదేంటి ఆబ్జెక్టా అదేంటి అనేది ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఎబిలిటీస్ గురించి మాట్లాడితే అది ఏం చేయగలుగుతుందంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు జుజుత్సు కైసన్లో ఎవరికైనా కర్స్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. జీరో కర్స్డ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు చాలా రేర్ కేసెస్ లో ఉంటాయి. సో అది కాదు ఇక్కడ. ప్రతి హ్యూమన్ బాడీలో కర్స్డ్ ఎనర్జీ ఫ్లో అయితే ఉంటుంది కదా, ఆ ఫ్లో అయ్యేది కూడా సిక్స్ ఐస్ ద్వారా చూడొచ్చు. అది సిక్స్ ఐస్ యొక్క ఎబిలిటీ. మామూలుగా కూడా కాదు, ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా. మామూలుగా అయితే కర్స్డ్ ఎనర్జీ చూడొచ్చు, కానీ ఫ్లో ఆఫ్ కర్స్డ్ ఎనర్జీ కూడా చూడగలుగుతాం అటామిక్ లెవెల్. అందుకే సిక్స్ ఐస్ అనేది స్పెషల్. అండ్ ఆల్సో ఇప్పుడు కర్స్డ్ ఎనర్జీ చూడగలుగుతున్నాం, కర్స్ ఎనర్జీ ఫ్లో కూడా చూడగలుగుతున్నాం కాబట్టి కర్స్డ్ వాళ్ళు ఏ కర్స్డ్ టెక్నిక్ వాడబోతున్నారో కూడా మనం సిక్స్ ఐస్ ద్వారా గెస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ తెలుసుకోవడం కాదు, ఆ మూమెంట్స్, ఆ కర్స్డ్ ఎనర్జీ ఫ్లో ద్వారా మనం తెలుసుకుంటాం. అండ్ ఈ సిక్స్ ఐస్ ఉన్న గోజో లిమిట్లెస్ టెక్నిక్ కూడా తనకు ఉంది. సో ఆ సిక్స్ ఐస్ ద్వారా ఈ లిమిట్లెస్ టెక్నిక్ ని చాలా పర్ఫెక్ట్ గా మాస్టర్ చేశాడు. సిక్స్ ఐస్ ఉంటేనే అంత మాస్టరీ పాసిబుల్ అవుతుంది. సో అందుకే గోజో స్పెషల్. ఎందుకంటే 400 ఇయర్స్ లో విత్ సిక్స్ ఐస్ అండ్ లిమిట్లెస్ టెక్నిక్ ఎవరు పుట్టలేదు, గోజో పుట్టాడు. సో పుట్టడమే కాకుండా ఆ లిమిట్లెస్ ని ఎంత ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్ళాడు సిక్స్ ఐస్ తోడు అంటే అది మీకు కూడా తెలుసు. కర్స్ ఎనర్జీ అనేది బాడీలో ఫ్లో అయింది కదా, ఈ సిక్స్ ఐస్ ద్వారా ఆ ఫ్లో అయ్యే కర్స్ ఎనర్జీ ద్వారా ఆ పర్సన్ ఎవరో కూడా తెలుసుకోవచ్చు. అటామిక్ లెవెల్ ప్రిసిషన్ ఉంటుంది దానికి సిక్స్ ఐస్ వల్ల. అండ్ ఈ సిక్స్ ఐస్ అనేది చెప్పినట్టే ఒక టెక్నిక్ కాదు, అదొక ట్రైట్, అదొక జీన్. కాబట్టి దానికి స్పెషల్ గా కర్స్డ్ ఎనర్జీ ఏం అవసరం లేదు. గోజు దాన్ని కంటిన్యూస్ గా వాడుతూనే ఉంటాడు. సో అందుకే ఎప్పుడు వాడుతూ ఉంటాడు కాబట్టి తనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తన బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ సిక్స్ ఐస్ అనేది స్పెషల్ అంటే, ఇప్పుడు ఏం చూసినా ఎంత దూరం నుండి చూసినా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది, బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. సో దాని నుండి తప్పించుకోవడానికి గోజో ఐదర్ సన్ గ్లాస్ అయినా వాడతాడు, ఆర్ తన ఐస్ ని కవర్ చేసుకునే ఉంటాడు బ్లైండ్ ఫోల్ తోని. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తన బ్రెయిన్ లో ఫ్లో అవుతుండడం వల్ల తన బ్రెయిన్ ఫ్యాటిక్ కి గురవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అలసిపోతూనే ఉంటుంది. కానీ దీన్ని గోజో ఎలా ట్యాకిల్ చేస్తాడంటే, రివర్స్ కర్స్ టెక్నిక్ వాడి. సో దీన్ని టర్న్ ఆఫ్ చేయలేము, ఐదర్ దీన్ని కవర్ అయినా చేసుకోవాలి, రివర్స్ కర్స్ టెక్నిక్ తోటి బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా అయినా కాపాడుకోవాలి. సో అతను స్ట్రెస్ కి ఫ్యాటిక్ కి గురవుతూ ఉంటాడు. సో బ్లైండ్ ఫోల్ ఆర్ అవి స్పెషల్ ఇమ్యూడెడ్ సన్ గ్లాసెస్ మాత్రం వాడతారు. దాంతో అవి మామూలు సన్ గ్లాసెస్ కాదు, డైరెక్ట్ పెట్టుకోగానే ట్రాన్స్పరెంట్ కాదు, అది పూర్తిగా బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ గోజో మాత్రం చూడగలడు దాని ద్వారా. నాట్ ఓన్లీ మామూలు మనుషులే కర్స్డ్ ఎనర్జీ ఫ్లో మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్న వాతావరణంలో ఫ్లో అయ్యే కర్స్డ్ ఎనర్జీని కూడా తను ట్రాక్ చేయగలడు సిక్స్ ఐస్ ద్వారా. ఈ సిక్స్ ఐస్ ద్వారానే తను డిఫరెన్షియేట్ చేస్తాడు, ఏది లైఫ్ ఉంది, లైఫ్ లేని ఆబ్జెక్ట్స్ కి డిఫరెన్షియేట్ ఇలాగే చేస్తాడు. మీకు ఆ సీన్ గుర్తుందా? టోజీ వెళ్ళి గోజోని చూద్దాం అనుకుని తన వెనక నిల్చుంటాడు. సో అప్పుడు గోజో తనకి వెనక్కి తిరిగి ఒక స్టేర్ ఇస్తాడు. అది అక్కడ ఎందుకు ఇస్తాడంటే, మీ టోజీకి జీరో కర్స్డ్ ఎనర్జీ ఉంటుంది. సో గోజో అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఎన్వైరన్మెంట్ లో ఉన్న కర్స్డ్ ఎనర్జీ ఫ్లో మొత్తం తను గమనిస్తూనే ఉన్నాడు. సడన్ గా అక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడింది. సో ఎందుకంటే టోజీకి అక్కడ జీరో కర్స్డ్ ఎనర్జీ ఉంది కాబట్టి అందుకు వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక పర్సన్ కొత్తగా వచ్చినందుకు కాదు, కొత్త డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఆ ఎన్వైరన్మెంట్ లో, అందుకు వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు టోజీ కూడా షాక్ అవుతాడు, మీరు చూసారు కదా. అండ్ సిక్స్ ఐస్ ఉండడం వల్లే గోజో లిమిట్లెస్ టెక్నిక్ ని ఎంత బాగా మాస్టర్ చేశాడంటే, హాలో పర్పుల్ ని కూడా చేయగలడు. ఈ హాలో పర్పుల్ అనేది విత్ ఇన్ ద గోజో క్లాన్ ఒక సీక్రెట్ టెక్నిక్, ఇది అందరికీ తెలియదు, కానీ అతను దాన్ని మాస్టర్ చేశాడు ఎందుకంటే సిక్స్ ఐస్ వాడుకొని. సో ఇప్పుడు మీకు సిక్స్ ఐస్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం లిమిట్లెస్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. లిమిట్లెస్ టెక్నిక్ అనేది ట్రైట్ కాదు సిక్స్ ఐస్ లాగా, అదొక టెక్నికే విత్ ఇన్ ద క్లాన్, విత్ ఇన్ ద గోజో క్లాన్ కొందరికి వచ్చే టెక్నిక్ అది. ఇట్స్ నాట్ ఎ ట్రైట్ లైక్ సిక్స్ ఐస్, ఓకే. అదొక టెక్నిక్ అంతే, కర్స్డ్ టెక్నిక్. సో ఇన్ఫినిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి
నెంబర్స్ అనేవి ఎలా వెళ్తూ ఉంటాయి, 1 2 3 4 అప్ టు ఇన్ఫినిటీ దాకా వెళ్తాయి. అట్లే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, -1 -2 అట్లా. సో అట్లా ఇన్ఫినిటీ దాకా నెంబర్స్ అనేవి ఉంటాయి. సేమ్ అదే ఇన్ఫినిటీ కాన్సెప్ట్ మన గోజోకి ఉంటుంది. దాన్ని మనం లిమిట్లెస్ టెక్నిక్ అని అంటున్నాం. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే జస్ట్ లైక్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో లెట్స్ సే గోజో లిమిట్లెస్ టెక్నిక్ని అప్లై చేశాడు అంటే అతని బాడీ చుట్టూ ఒక 2 ఇంచ్ ఇన్ఫినిటీని అప్లై చేసుకున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు జోగో వర్సెస్ గోజో ఫైట్ అయింది, మీకు గుర్తుందా? గోజోని టచ్ చేద్దామని వెళ్తూ ఉంటాడు, కానీ టచ్ చేయలేకపోతాడు. కానీ ఏమనుకుంటాడు, టచ్ చేశాను అనుకుంటాడు. ఎందుకు అలా అనుకుంటాడంటే తన బాడీకి అండ్ జోగోకి మధ్యలో ఇన్ఫినిటీ అనేది ఒకటి ఉంది. అసలు ఇన్ఫినిటీ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తా. సో గోజో తన బాడీని మొత్తం ఇన్ఫినిటీ తోటి కోట్ చేసుకుందాం, ఒక 2 ఇంచ్ థిక్ ఇన్ఫినిటీ కోట్ చేసుకున్నాడు అనుకుందాం. సో జోగో తనని అప్రోచ్ అయ్యే కొద్దీ ఆ డిస్టెన్స్ అనేది తరుగుతూ వెళ్తుంది తప్ప జీరో అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది, ఇన్ఫినిటీ అంటే దానికి ఒక జీరో అనేది ఉండదు కదా. జీరో వరకు వచ్చినా మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో లెట్సే ఒక 2 ఇంచ్ థిక్ ఇన్ఫినిటీని తన చుట్టుపక్కల వేసుకున్నాడు అనుకుందాం, తన బాడీ అరౌండ్ కోట్ చేసుకున్నాడు అనుకుందాం. సో ఆ 2 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0.5 అవుతుంది, 0.5 కాస్త 0.125 అవుతుంది, 0.125 కాస్త 0.0625 అవుతుంది, మళ్ళీ 0625 కాస్త 0.03 సంథింగ్ అట్లా అవుతుంది. సో అది జీరో కాదు. జోగోకి ఏమనిపిస్తుంది, నేను గోజోని టచ్ చేసే హిట్ చేశాను కదా అనిపిస్తుంది, కానీ అట్లా అవ్వదు. గోజో ఇలా చేపెడతాడు కదా, అప్పుడు ఇన్ఫినిటీ దగ్గరకు వచ్చే కొద్దీ ఆ ఇన్ఫినిటీ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ ఆ మూమెంట్ అనేది ఆగినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్తూనే ఉంటుంది, కానీ స్లో అవుతుంది. ఆ స్లో అయిన మూమెంటే మనం కంప్లీట్గా ఆగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది స్లో అవ్వదు, కంటిన్యూస్గా వెళ్తుంది. సో అప్పుడు గోజో తర్వాత ఏం చేస్తాడు, జోగోకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అతని చేయ పట్టుకొని అప్పుడు ఆఫ్ చేస్తాడు. సో గోజో మాత్రమే తను ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇది లిమిట్లెస్ టెక్నిక్, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో లిమిట్లెస్ అసలు లిమిట్ ఉండదు, ఇక తనని ఎవరు అప్రోచ్ కాలేరు అన్లెస్ హీ వాంట్స్ టు. ఓకే, అంతే, ఇదే లిమిట్లెస్ టెక్నిక్. సో దీన్ని ఒక డెఫినేషన్లో పెట్టాలంటే తన చుట్టుపక్కల ఉన్న స్పేస్ని మ్యానిపులేట్ చేయగలరు, డిస్టర్బ్ చేయగలరు, తనకు నచ్చినప్పుడు నచ్చినట్టు. అదే లిమిట్లెస్ టెక్నిక్. మరి గోజోని మనం టచ్ చేయలేమా అంటే చేయలేము, అసలు టచ్ చేయలేము అన్లెస్ హీ వాంట్స్ టు టచ్. అతను తనంతట తాను ఇన్ఫినిటీని ఆఫ్ చేసే తప్ప మనం టచ్ చేయలేం. అండ్ ఇంకో సినారియో ఏంటంటే డొమైన్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా, డొమైన్ ఎక్స్పాన్షన్ అప్పుడు గోజోని మనం టచ్ చేయొచ్చు. సో అది తర్వాత చెప్తా. సో నెక్స్ట్ టెక్నిక్స్ ఎలా వాడతాడో చూద్దాం. బ్లూ అంటే ఆవు అంటే అది ఆవు కాదు, ఆవు. బ్లూ టెక్నిక్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కన్వర్జెన్స్, ఇది కన్వర్జ్ చేస్తుంది. సో లెట్సే ఇప్పుడు గోజో తన ముందున్న ఇప్పుడు గోజో వర్సెస్ టోజీ ఫైట్ గుర్తుందా, అక్కడ ఏం చేస్తాడు, అటాక్ చేస్తాడు బ్లూ తోటి. ఆ బ్లూ అనేది ఏంటంటే తన దగ్గర ఉన్న స్పేస్ని కన్వర్జ్ చేస్తాడు, తన దగ్గర ఉన్న కన్స్టెంట్ ఎనర్జీని ఇన్ఫినిటీలో పోసి కన్వర్జ్ చేసేది మనకి బ్లూలా కనిపిస్తుంది, అదే బ్లూ టెక్నిక్. సో ఇలా కన్వర్జ్ చేస్తూ ఒక పాయింట్ దగ్గరికి తెచ్చి కన్వర్జ్ చేసి దాన్ని హోల్డ్ చేస్తాడు కదా, ఆ హోల్డ్ చేసినప్పుడే మనకి అది బ్లూలా కనిపిస్తుంది. కన్వర్జెన్స్ అంటే రెండు దగ్గరికి తీసుకురావడం కదా. సో ఇది గోజో ఎలాగైనా వాడచ్చు. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి దగ్గరికి తీసుకురావచ్చు. అది పర్సనే కావచ్చు, ఆబ్జెక్ట్సే కావచ్చు, రెండు బిల్డింగ్సే కావచ్చు. అక్కడ ఆ రెండింటి మధ్యలో ఉన్న స్పేస్ని మ్యానిపులేట్ చేస్తే అదే కన్వర్జెన్స్. రెండు బిల్డింగ్స్ని గుద్దుకునేలా చేయొచ్చు, ఒక బిల్డింగ్ని అలానే ఉంచి ఈ పర్సన్ ఆ బిల్డింగ్ని హిట్ చేయాలనుకో, అక్కడ ఉన్న స్పేస్ని మ్యానిపులేట్ చేసి దాన్ని అక్కడే ఉంచి ఈ స్పేస్ని మాత్రమే కన్వర్ట్ చేసి ఇలా హిట్ చేయొచ్చు. సో ఈ టెక్నిక్ గోజో ఫైట్స్లో ఎలా వాడతాడు అంటే తన అపోనెంట్కి తనకి మధ్యలో ఖచ్చితంగా ఒక స్పేస్ అనేది ఉంటుంది, ఆ స్పేస్ని తను వెంటనే ర్యాప్ చేస్తాడు, ఆ స్పేస్ని మొత్తం కన్వర్జ్ చేస్తాడు. సో అది ఎగ్జాక్ట్ మనకి బ్లూలా కనిపించదు, కానీ కంట్రోల్ చేస్తాడు. అందుకే గోజో మనకు టెలిపోర్ట్ అయినట్టు ఇన్స్టంటేనియస్ స్పీడ్ అక్కడ మనకు కనిపిస్తుంది, అది బ్లూ టెక్నిక్. సో ఫైట్స్లో తన స్పీడ్ ఇంక్రీజ్ కావడానికి ఈ బ్లూ టెక్నికే రీజన్. కానీ ఈ టెక్నిక్ మనం మాట్లాడుకున్నంత ఈజీ అయితే కాదు, స్పేస్ని మ్యానిపులేట్ చేయడం అంటే. ఇది చాలా డిఫికల్ట్ స్కిల్, గోజో కూడా చాలా టైం పట్టింది దీన్ని మాస్టర్ చేయడానికి. సో మీకు సింపుల్గా అర్థమైంది ఏంటంటే హై స్పీడ్ మూవ్మెంట్స్ ఇన్ షార్ట్ రేంజ్ ఎలా వీలవుతుంది అంటే కన్స్టెంట్ ఎనర్జీని ఇన్ఫినిటీతో వాడి, ఆ లిమిట్లెస్ టెక్నిక్తో వాడి అక్కడ ఉన్న స్పేస్ని వాడుకొని తను చాలా స్పీడ్గా మూవ్ అవుతాడు. ఇది సార్సరర్స్కి ఎలా మామూలుగానే ఉంటుంది ఒక టెక్నిక్ వాడినట్టు, కానీ నాన్ సార్సరర్స్కి ఎలా ఉంటుంది అంటే ఏదో ట్రక్తో గుద్దినట్టు ఉంటుంది, ఎందుకంటే అక్కడ కనిపించని శక్తి ఏదో ఢీ కొట్టినట్టు. సో నాన్ సార్సరర్స్కి ఎలా ఉంటుంది అంటే ట్రక్తో గుద్దినట్టు ఉంటుంది. అది ఎలా అంటే సార్సరర్స్ కర్స్డ్ ఎనర్జీ ఫ్లోని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో నాన్ సార్సరర్స్ చేయలేరు కాబట్టి వాళ్ళకి చాలా బలంగా తగిలినట్టు ఉంటుంది. దీని కారణం వల్లే గోజో
ఈజ్ ద ఫాస్టెస్ట్ ఇన్ హిజ్ ఎరా. అండ్ నౌ ఇప్పుడు రెడ్ టెక్నిక్ గురించి మాట్లాడదాం. ఆకా అంటే రెడ్. సో కన్వర్జెన్స్ ఉన్నట్టే డైవర్జెన్స్, ఇది జస్ట్ ఇది రిపెల్స్ అన్నట్టు. ఇంతకుముందు బ్లూ ఎలాగైతే కన్వర్జెన్సో, రెడ్ అనేది డైవర్జెన్స్, ఇట్ రిపెల్స్. ఏదైనా విసిరి కొడుతుంది. అది చాలా ఎక్స్ప్లోజివ్. ఆ ఎక్స్ప్లోజన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. బ్లూ మాస్టర్ చేయడమే కష్టం రా అంటే మళ్ళీ రెడ్ మాస్టర్ చేయడం ఇంకా కష్టం. ఎలా అంటే ఇప్పుడు నెగిటివ్ కర్స్డ్ ఎనర్జీ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ. గోజో ఏం చేస్తాడంటే ఈ నెగిటివ్ ఎనర్జీని తనకున్న లిమిట్లెస్ టెక్నిక్లో వాడి బ్లూ అనేది చేస్తాడు. సో ఇదే డిఫికల్ట్. సో నువ్వు రెడ్ వాడాలి అనుకో, లెట్స్ సే నీది ఒక స్కోర్ 3, అది స్కోర్ కూడా కాదు, జస్ట్ 3 అనుకుందాం. 3 యూనిట్స్ వాడి నువ్వు బ్లూ టెక్నిక్ని వాడావు. నువ్వు ఇప్పుడు రెడ్ వాడాలి. రెడ్ రిపెల్ చేస్తుంది. అది పాజిటివ్ కర్స్ ఎనర్జీ, నెగిటివ్ కాదు సరే, పాజిటివ్ కర్స్ ఎనర్జీ. పాజిటివ్ కర్స్ ఎనర్జీ అప్పుడు ఫస్ట్ నువ్వు ఈ నెగిటివ్ కర్స్ ఎనర్జీని న్యూట్రల్ చేసుకోవాలి. 0 చేసిన తర్వాత మళ్ళీ +3 చేస్తే అప్పుడు రెడ్ వస్తుంది. అందుకే ఇది ఇంకా చాలా కాంప్లెక్స్ టెక్నిక్. ఫస్ట్ ఎందుకంటే సార్సర్స్ వాడేది నెగిటివ్ కర్స్డ్ ఎనర్జీ అంటేనే నెగిటివ్, రివర్స్ కర్స్డ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ. ఇంతకుముందు లిమిట్లెస్ టెక్నిక్లో కర్స్డ్ ఎనర్జీ వాడడం వల్ల కన్వర్జెన్స్ అది బ్లూ. ఇప్పుడు ఫస్ట్ దాన్ని నెగెట్ చేస్తూ మళ్ళీ ఫర్దర్గా నెగిటివ్ ఎనర్జీని నెగెట్ చేసి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని అందులో అప్పుడు వాడితే అప్పుడు రెడ్ వస్తుంది. అందుకే అది ప్యూర్లీ ఎక్స్ప్లోజివ్ అండ్ చాలా కష్టం మాస్టర్ చేయడానికి. గోజో కూడా చాలా టైం పట్టింది, మీరు చూసారు కదా. అరౌండ్ తన హై స్కూల్ ఇయర్లో దాన్ని మాస్టర్ చేశాడు. దీని ఎక్స్ప్లోజివ్ పవర్ ఎంత అంటే డబల్ ఆఫ్ బ్లూ. ఆ బ్లూకి 2 పవర్ తోటి రిపెల్ చేయగలిగేదే రెడ్, అంత పవర్ ఉంది దీనికి. ఇది బ్లూ కన్నా చాలా డిఫికల్ట్, ఎందుకంటే కాంప్లెక్సిటీ చూసారు కదా మీరే, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా ఇప్పటికీ. సో నెక్స్ట్ టెక్నిక్ హాలో పర్పుల్. హాలో పర్పుల్ ఏంటో మీకు తెలుసు, రెడ్ ప్లస్ బ్లూని రెడ్ని కలిపి ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్ క్రియేట్ చేయడమే హాలో పర్పుల్. దీని ఎక్స్ప్లోజివ్ పవర్ గురించి చెప్పనవసరం లేదు. రెడ్డే చాలా డేంజర్ అంటే ఇంకా రెడ్ బ్లూ కలిపి మిక్స్ చేసి కొడుతున్నాం కాబట్టి దీని ఎక్స్ప్లోజివ్ పవర్ ఎంతో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. చాలా పవర్ఫుల్ ఇది. సో ఇది కూడా అందరికీ తెలియదు, గోజో క్లాన్లో కూడా సీక్రెట్గా మెయింటైన్ చేశారు ఈ హాలో పర్పుల్ టెక్నిక్ అనేది. సో ఇప్పటిదాకా మాట్లాడుకుంటే మీకు గోజో ఫైట్స్ అప్పుడు అంత స్పీడ్గా మూవ్ అవుతాడు, అక్కడ ఉన్న స్పేస్ని మ్యానిపులేట్ చేసి మూవ్ అవుతాడు అని తెలుసు. అదే లాంగ్ డిస్టెన్స్కి ఎట్లా టెలిపోర్ట్ అవుతాడు, యూజీని తీసుకుని వస్తాడు జోగోతో ఫైట్ అప్పుడు, గుర్తుందా? డొమైన్ ఎక్స్పాన్షన్ చేసే ముందు నీ కొత్త టెక్నిక్ నేర్పిస్తా అని. అప్పుడు అంత ఇన్స్టెంట్కి ఎలా ట్రావెల్ చేస్తాడు అనేది మీకు డౌట్ ఉందా? ఎలాగంటే మీనటో లాగా టెలిపోర్ట్ అవుతాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తాడు. అరే అలా ఎలాగరా నేను అనుకున్నా. సో ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చెప్తా. లాంగ్ డిస్టెన్స్ టెలిపోర్టేషన్ ఎలా పాసిబుల్ అవుతుందంటే, ఇప్పుడు గోజో యూజర్ అండ్ యూజీ ఉన్న ప్లేస్ తన డెస్టినేషన్ కదా. సో ఈ కంప్లీట్ డిస్టెన్స్ని తను కంప్రెస్ చేసి అక్కడికి వెళ్ళి ఇన్స్టెంట్గా ఇక్కడికి వస్తాడు. సో ఎలా పాసిబుల్ అంటే, తనకి 6 ఐస్ ఉన్నాయి, లిమిట్లెస్ టెక్నిక్ ఉంది. సో 6 ఐస్ తోటి దానికి లిమిట్ లేదు, ఎక్కడి వరకైనా చూడొచ్చు, అటామిక్ లెవెల్లో ప్రిసిషన్ ఉంటుందని కూడా చెప్పాను. సో యూజీ ఉన్న స్పేస్ అండ్ తన ఉన్న చోటు, ఆ రెండింటి మధ్యలో చోటుని మొత్తం కంప్రెస్ చేసి ఆ ఇన్స్టంటేనియస్ అపియరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో గోజో ఇక్కడ ఉన్నాడు, యూజీ ఇక్కడ ఉన్నాడు, ఈ మధ్యలో స్పేస్ని అంతా కంప్రెస్ చేసేసి ఇన్స్టెంట్గా యూజీని అక్కడ తీసుకొచ్చేస్తాడు. అండ్ ఇప్పుడు ది అల్టిమేట్ టెక్నిక్, యోకి తెంకాయ్ మరో కూర్చో, డొమైన్ ఎక్స్పాన్షన్ అన్లిమిటెడ్ వాయిడ్. డొమైన్ ఎక్స్పాన్షన్ అనేది అందరికీ వీలు కాదు, అది విత్ బర్త్, అది ఇన్నేట్ బర్త్తో వచ్చే టెక్నిక్. అది ఎవరైనా అవేకెన్ చేయగలిగేది ఏం కాదు. గోజో డొమైన్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఎన్క్లోజ్డ్ ఏరియాలో గోజో ఉంటాడు. ఆ తర్వాత తన అపోనెంట్కి ఆ డొమైన్లో ఉన్న ఎవరికైనా చాలా లిమిట్లెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం కదలలేకపోతారు, ఏం చేయలేకపోతారు. సో మీకు షిబుయా ఫైట్ గుర్తున్నట్టయితే, గోజో తన ఇన్స్టింక్ట్తో 0.2 సెకండ్స్ డొమైన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు అనుకుంటా. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయిపోతుంది, ఎంతో కొంత క్యాజువాలిటీస్ ఉంటాయని తనకు అర్థమైంది. సో అది తను ఇన్స్టింక్టివ్లీ డిసైడ్ చేసుకున్న టైం. ఆ టైంలోనే దాదాపు సార్సరర్స్కి, కర్సెస్కి, అక్కడ ఉన్న నాన్ సార్సరర్స్కి అంటే నార్మల్ సిటిజన్స్కి, నాన్ సార్సరర్స్కి యాజ్ వెల్ యాజ్ కర్సెస్కి, అక్కడ ఉన్న మాహితో కానీ, హనామికి కానీ, జోగో కానీ, వీళ్ళందరికీ ఏమైందంటే 2.5 years ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఫ్లో అయ్యే వాళ్ళు అలాగే స్టిల్గా ఉండిపోయారు. ఆ టైంలో మిగతా షిబుయా ఆ స్టేషన్లో ఉన్న కర్సెస్ అన్నింటినీ 299 సెకండ్స్లో గోజో స్మాష్ చేశాడు. ఆ 0.2 సెకండ్స్ అనేది జస్ట్ అదొక ఇన్స్టింక్ట్, ఫ్లూక్ లాగా అనుకోండి, ఫ్లూక్ కూడా కాదు, తను అది అనుకున్న జస్ట్ తన గెస్, అది ప్యూర్ గెస్. ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్స్ అంతా స్టిల్ అయిపోయినాయి.
ఆ తర్వాత కార్సెస్ అనేది కొంచెం రికవర్ అయినాయి, కానీ హ్యూమన్స్ ఎవరు అలా రికవర్ కాలేకపోయారు. ఆల్మోస్ట్ 6 months టైం తీసుకున్నారు అనుకుంటా వాళ్ళు రికవర్ కావడానికి. ఇది సో ఇది డొమైన్ ఎక్స్పాన్షన్ గురించి అండ్ కోజో 6S అండ్ లిమిటెడ్ టెక్నిక్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్ లో మరిన్ని వీడియోస్ తెలుగు యానిమే కంటెంట్ మీద వస్తాయి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.